రేషన్ 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 ఇది గత కొన్ని రోజుల నుంచి వచ్చినటువంటి నేను అప్పుడే చెప్పా. పరిష్కారం లేని పోరాటం చేస్తే కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు తప్పించి వాస్తవం లేదు. నువ్వు తినే బియ్యం ఇస్తే ఎవడమ్ముకుంటాడు? బలవంతంగా ఎవడు కొంటాడు? తినే బియ్యం ఇవ్వడం మానేసి దుడ్డు బియ్యాన్ని చేతికిచ్చి అది వాడమ్ముకుంటే వాడి దగ్గర ఇంకొకటి కొనుక్కుంటే వాడు ఇంకో చోటకి అమ్ముతుంటే అది తీసుకెళ్ళి ఏ ఆఫ్రికా ఖండంలో తింటే వాడన్నా ఓ ముద్ద తింటున్నాడు. పార పొయ్యకుండా, లేకపోతే కోళ్ళకి వేయకుండా, చేపలకి వేయకుండా, గేదెలకు వేయకుండా ఏదో తింటున్నారు. కనీసం ఆఫ్రికా ఖండంలో ఉన్న గతి లేనటువంటి వాళ్ళకి గంజినీరే పాయసం అని అట్లాగైనా బతుకుతున్నారు. సరే, దానికి వ్యతిరేకం అంతా బాగానే ఉంది. కనీసం మనం తినే బియ్యం ఎప్పుడన్నా ఇద్దామంటే ఆలోచన లేదు. కానీ దాని మీద రచ్చ నడిచింది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది? చివరికి దీంట్లో డబ్బులు తినే పరిస్థితి. తాజాగా లంచం తీసుకుంటే ఏసీబీకి ఎస్ఐ కానిస్టేబుల్ పట్టుబడ్డారంట. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుంటే తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. ₹1,00,000 లంచం ఇస్తే వదిలేస్తామన్నారు ఎస్ఐ. ఈ క్రమంలో పిఎస్ మీద ఏసీబీ రైడ్ చేసింది. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు అరెస్ట్ అయ్యారు. పాపం ఇప్పుడు చివరికి ఏంటంటే బియ్యం అమ్మేటటువంటి వాళ్ళందరూ స్మగ్లర్లు, ఆ స్మగ్లర్లను పట్టుకునేటందుకు పోలీసులు, చివరికి ఆ పోలీసులు మళ్ళీ లంచం తినేటటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా కేవలం రాజకీయం కోసం నడుస్తున్నప్పుడు వచ్చేటటువంటి సమస్య.